ఆవుల్లో చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు విదేశీ ఆవులు ఉన్నాయి, జెర్సీ ఆవులు, లేకపోతే నాటు ఆవులు, రకరకాలు ఉన్నాయి. సో ఇది పర్టికులర్గా ఇందులోనే అంటే దేశీ ఆవులైనా తీసుకోవాల్సిన అవసరం ఉందా, లేకపోతే ఏ ఆవులైనా నుంచి తీయచ్చా? ఎందుకు దీనికి తేడా ఏంటి అసలు? అంటే దేశీ ఆవులు గొప్ప. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ఆవులు అడవిలో వెళ్ళి గడ్డి తినాలి, అది కూడా ఇంపార్టెంట్. అటువంటి ఆవులనే ఆ ఆవుల యొక్క ఈ పంచగవ్య 5 పదార్థాలు చెప్పాను కదా, వాటిని తీసుకొని దీన్ని తయారు చేయాలి. ఈ మన సిటీలో కానీ టౌన్లో కానీ ఉన్నటువంటి ఆవుల్ని తీసుకుంటే అవి మనం ఏదేదో పదార్థాలు వాటికి తిండి పెట్టేస్తాం కనుక అది సరైంది కాదు. పాల దిగుబడి కోసం మనం ఏదేదో చేస్తుంటాం మనం, అందువల్ల వాటిని తీసుకోకూడదు. జెర్సీ ఉన్నదనుకోండి, ఆ ఇంజక్షన్లు ఇచ్చేసి పాలు తీస్తారు, సో అది మంచిది కాదు. ఓకే, మనం ఇంకా దేశీ ఆవులు ఉంటాయి కదా, వాటినే మనం తీసుకురావాలి. దట్ ఈజ్ ది ప్రైమరీ కండిషన్. అది తెస్తూనే గొప్పగా ఉంటుంది. వ్యాక్సిన్ కూడా పనిచేస్తుంది. పంచగవ్యకు సంబంధించి ఇప్పుడు మనం గమనిస్తున్నాం. ఈరోజు చూస్తే ప్రత్యేకంగా సర్టిఫికేషన్ కోర్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాం. సో ఇట్లాంటి శిక్షణ కార్యక్రమాల్లో కొంత అవగాహన పెరిగే అవకాశం ఉంది. ఇంకా ఏ కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అంటారు? ఇట్లాంటివి వర్మ గారు చెప్పారు, ఓ పుస్తకం కూడా రాశారు. ఆయన ఏం చేశాడు, లెవెల్కి వెళ్ళిపోయాడు, వాటిని విక్రయానికి తీసుకెళ్ళాడు. ఆ ప్రోడక్ట్స్, పంచగవ్య ప్రోడక్ట్స్ని విక్రయానికి తీసుకెళ్ళాడు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, నేను కూడా చెప్పాను వాళ్ళకు, ఈ గోమయంలో సెల్యులోజు, ఆ తర్వాత ఇంకా లిగ్నిన్ అనే పదార్థాలు ఉంటాయి, ఆ తర్వాత బ్యాక్టీరియా, వైరస్లు అవన్నీ ఉంటాయనుకోండి. ఈ 2 పదార్థాలు చాలా ముఖ్యమైనవి. ఈ సెల్యులోజ్ ఉన్నదనుకోండి, ఆ సెల్యులోజ్ను మీరు పేపరు, కార్డ్బోర్డు ఎన్నో దీనికి ఉపయోగించవచ్చు. దాని యొక్క ధర ఇంటర్నేషనల్ మార్కెట్లో గొప్పగా ఉంటుంది. ఆ తర్వాత ఇంకోటి ఏమిటంటే, ఇక్కడ లిగ్నిన్ అనే పదార్థం ఉంటుంది. ఆ లిగ్నిన్ పదార్థాన్ని కూడా చాలా విలువ ఉంది. ఆ లిగ్నిన్ మనం ఏం చేస్తాము, వాల్ పుట్టి తయారు చేస్తాం. వాల్ పుట్టి మీకు తెలిసిందే కదా, ఎవరు ఇల్లు కడితే వాళ్ళకి ఇలా గోడల కన్నా ఎంతో టన్నులు కావాలి. అందువల్ల దాని యొక్క ఇది కూడా లాభం కూడా ఉంటుంది. ఆ తర్వాత ఈ లిగ్నిన్ నుంచి పెయింట్స్ చేస్తున్నారు. ఇప్పుడు పెయింట్స్ చేస్తే గొప్పగా ఉంటుందని తయారు చేశారు, అప్పుడే విక్రయానికి కూడా వచ్చేసాయి. అందులో మన మంత్రి మహోదయ్ ఉన్నారు, గడ్కరీ గారు, వాళ్ళ తరఫున వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇంట్రడ్యూస్ చేశారు ఆ కంపెనీని. ఇది గోమయం నుంచి పెయింట్ తయారు చేస్తున్నామని. అది వస్తే అది న్యాచురల్ పెయింట్ అవుతుంది. అది ఇంకొక కొన్ని ఉంటాయి కదండి, పాలిమర్ పెయింట్స్ ఉంటాయి కదా, అది మంచిది కాదు, మన పర్యావరణానికి మంచిది కాదు, అది అన్యాచురల్. కనుక దాన్ని పక్కకు తోసేయడానికి, ఇది తీసుకురావడానికి మనం ఎంతో కృషి చేయాలి.